రియల్ క్యారెక్టర్లో కనిపించనున్న నందమూరి బాలకృష్ణ బాలయ్య నుండి మరో డబుల్ ధమాకా. ఒకటి ఫ్యాన్స్ కోసం అయితే మరొకటి బాలయ్య కోసం. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ సేమ్ టు సేమ్. ఇంతకీ రియల్ ఏంటి, రియల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ తన కెరీర్లో మరో గోల్డెన్ స్టేజ్ను అనుభవిస్తున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి బాలయ్య మొన్న సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. కలెక్షన్ల పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకున్నటువంటి ఈ మూవీ తర్వాత బాలయ్య ప్రస్తుతం అఖండ 2లో యాక్ట్ చేస్తున్నారు. 2021లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు ఇది సీక్వెల్గా రాబోతుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ ప్రజెంట్ టాలీవుడ్లో అత్యంత హైప్ క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్, టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. ఇక లేటెస్ట్గా ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఓ న్యూస్ ఫ్యాన్స్లో ఉత్సాహం రేపుతుంది. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారని, అందులో ఒకటి అఘోరా పాత్రగా కాగా మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలయ్య అదే తరహా పాత్రలో కనిపిస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ న్యూస్ని విన్న వెంటనే ఫ్యాన్స్ ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా సర్వీస్ చేయబోతున్నారంటూ కమెంట్స్ పెడుతున్నారు. బాలయ్య అఘోరా పాత్రకు గతంలో ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ఆయన 2 పాత్రల్లో వేరు షేడ్స్ ఉన్నాయని కూడా సినీ వర్గాలు చెప్తున్నాయి. అఖండ 2లో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, బోయపాటి మార్క్, పవర్ఫుల్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని కూడా సమాచారం. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామచంట అండ్ గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిమాలయాల బ్యాక్గ్రాఫ్లో హృదయాన్ని కదిలించేటువంటి సీన్స్ అండ్ బాలయ్య ఎంట్రీ సీక్వెన్సెస్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. చాలా కాలంగా షూటింగ్ కొనసాగుతున్నటువంటి కొన్ని సీన్స్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాని డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో థియేటర్లలో తాండవం కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అఖండకి బాక్సులు బద్దలయ్యే రేంజ్లో మ్యూజిక్ అందించినటువంటి తమన్ అఖండ 2 కోసం ఏ రేంజ్లో ఇస్తాడని కూడా అందరూ ఫ్యాన్స్ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. బట్ మొత్తంగా ఏదేమైనా కానీ బాలయ్య ఏ సినిమా చేసినా గతంలో రెండు క్యారెక్టర్స్ చేశారు. ఈవెన్ అది సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి లాంటి సినిమాలు కూడా అన్నీ కూడా డ్యూయల్ రోల్ ప్లే చేసినవే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ డ్యూయల్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది బాలయ్య అనే చెప్పొచ్చు. అందుకనే మరి కొంతమంది ఒకటి ఫ్యాన్స్ కోసం, ఒకటి బాలయ్య కోసం అని కూడా కొంతమంది అయితే ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. బట్ అది వేరే విషయం. అయితే ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలయ్య ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా సేమ్ టు సేమ్ క్యారెక్టర్ అంటే హిందూపురం మురళీకృష్ణ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టర్ డెఫినెట్గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా, లేదంటే పొలిటికల్గా ఏమన్నా ప్లస్ అవుతుందా ఏంటో తెలియదు కానీ బట్ ఆ క్యారెక్టర్ అయితే ఉన్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి అఘోరా, ఒకటి ఎమ్మెల్యే. సో ఈ 2 క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకటి డెఫినెట్గా కామన్గా బాలయ్య నార్మల్ క్యారెక్టర్ చేస్తేనే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బట్ మరి ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ ఎక్కువ స్కోప్ మాత్రం డెఫినెట్గా అఖండ సినిమాలో అఘోరి పాత్రకే ఎక్కువగా కొంచెం బేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది మేజర్గా ఉన్నటువంటి కీ రోల్ పోషించేటువంటి క్యారెక్టర్ కాబట్టి దాని ఎలిమెంట్సే ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎమ్మెల్యే కొంచెం తక్కువ. బట్ ఏదేమైనా కానీ ఈసారి 2 కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లే. సో ఆ 2 క్యారెక్టర్లు ఒకదానికొకటి ఎలా బ్యాలెన్స్ చేస్తారు బోయపాటి అండ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే తెలియాల్సి ఉంది. బట్ ఏదైనా కానీ డెఫినెట్గా బాలయ్య నుంచి వెళ్ళి మరొక డ్యూయల్ రోల్ సినిమా అయితే రాబోతుంది. సో డ్యూయల్ రోల్ వచ్చిన సినిమా ప్రతి ఒక్కటి కూడా డెఫినెట్గా హిట్ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది బాలయ్యకి. గతంలో రిలీజ్ అయినటువంటి చెన్నకేశ్వరరెడ్డి లాంటి సినిమాలు కూడా డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి. ఇప్పుడు అఖండ 2 కూడా సో బాలయ్య వీర విహారంతో తాండవం చేస్తారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి వీళ్ళిద్దరూ అంటే ఇన్ కేసు ఈ 2 క్యారెక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అండ్ దాని తర్వాత ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బీజిఎం ఎలా ఉంటుంది, ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఎలా తీస్తారనేది బోయపాటి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా మీద ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య కెరీర్లోనే ఫర్ ది ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్లో అత్యంత భారీ బడ్జెట్ తోటి అటు బాలీవుడ్ యాక్టర్స్ అండ్ నార్త్ అందరూ కూడా ఎక్కువగా నార్త్ ఆడియన్స్ ఫోకస్ పెట్టాలని కూడా ఆధ్యాత్మికతను అండ్ లేటెస్ట్గా గంగాధర శాస్త్రిని తీసుకొచ్చారు. భగవద్గీతలో శ్లోకాలు దిట్టైనటువంటి 2 బ్రదర్స్ని తీసుకొచ్చారు. సో ఇలా ప్రతి ఒక్కరు ఒక కొత్త ఎలిమెంట్స్ తోటి ముందుకైతే వెళ్తున్నారు అఖండ తాండవం కోసం. సో మరి ఇది ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియాలంటే డెఫినెట్గా డిసెంబర్ 5th వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి అఖండ తాండవంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.